तू है कितना प्यारा, शब्द ना कैसे बताऊं। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम, गाऊं मैं, ओ जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ఉదయకాలన మనకి మరొక రోజు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరం ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రభువా నీకు స్తుతులు నాయనా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. మాకు మరొక రోజు మా జీవితంలో నువ్వు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాకు ప్రతిరోజు నాయన ప్రతి క్షణం మేలులు చేసుకుంటూ వస్తున్నావు తండ్రి. మేమే నీకు తిరిగి ఏమీ ఇవ్వలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన. ఈ భూలోకంలో నువ్వు ఉన్న రోజులు ప్రభువా నాయన నువ్వెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశావు. మాకెన్నో వాక్యాల్ని బోధించావు నాయన. వెళ్తూ వెళ్తూ మాకు ఒక చిన్న పని అప్పు చెప్పి వెళ్ళావు నాయన. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆఖరి మాటగా చెప్పి వెళ్ళిపోయావు. కానీ మేమైతే ప్రభువా ఆ పని వదిలేసి మా ఇష్టానుసారంగా ప్రభువా మాకు నచ్చినట్లు మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి. మరొకసారి మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రేమించి కృప చూపించి నాయన మాకు జ్ఞానమును దయచేయండి, బుద్ధిని దయచేయండి ప్రభువా. మా పనులు కాదు నాయన, నీ పని ముఖ్యంగా మేము పెట్టుకొని ప్రభువా మా పనులు ప్రభువా కొన్ని పక్కకు పెట్టి నువ్వు చెప్పిన మాట వినడానికి నువ్వు సహాయం చేయండి. మా పనులు మేము చేసుకుంటూ పోతే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలే తప్ప వచ్చేది ఏమీ లేదని ఇప్పటికీ మాకు తెలిసిన సరైన మార్గంలో మేము నడవలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభువా నాయన వాక్యాన్ని చదివి గ్రహించి జ్ఞానము తెచ్చుకొని ప్రార్థన చేసుకొని మొదట నా నీతి నా రాజ్యమును వెతకమని నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. అలాగే ప్రభువా నీ నీతి నీ రాజ్యాన్ని వెతికి సర్వలోకానికి సర్వ సృష్టికి ఇంకా అంటే ఎవరో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభువా. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి నీ గురించి చెప్పి ప్రభువా నరకంలో పడబోతున్న వాళ్ళని లాగి పట్టుకున్నట్టు ప్రభువా మేము ముందుకు వెళ్ళటానికి నువ్వు సహాయం చేయండి. నీకే స్తుతులు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ విషయం మటుకు ఇప్పటి నుంచైనా మేము మర్చిపోకుండా నాయన ప్రార్థన చేసి వాక్యాన్ని బాగా చదివి ప్రభువా ఎవరికి ఏ విధంగా చెప్పాలో, ఎవరిని ఎలాగా మారు మనసు పొందేటట్లు మేము చెప్పాలో ప్రభువా నాయన ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం ప్రార్థన చేయాలో నువ్వు మాకు నేర్పించండి. వాటి గురించి రోజు మేము బైబిల్ చదవాలని మాకు జ్ఞానము దయచేయండి. రోజు మేము ప్రార్థన చేయాలని మాకు బుద్ధిని దయచేయండి ప్రభువా. మా పనుల్లో మేము ఉండిపోయి కనీసం రోజుకి ఒకసారి కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒకసారి కూడా బైబిల్ చదవలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుంచైనా సరే రోజుకి ప్రార్థన చేసి బైబిల్ చదివి నీ సువార్త ప్రకటించాలని జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మమ్మల్ని కాపాడి రక్షించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి దీవించమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.